అందరికీ నమస్తే. బండి సంజయ్ సారు ముచ్చట చెప్తుండి ఇవాళ. మంత్రుల అవినీతి చిట్టా మొత్తం సిద్ధంగా ఉందంట. ఓ కొడుక, ఎంత పెద్ద మాట ఇది. మంత్రుల అవినీతి చిట్టా మొత్తం వీళ్ళ చేతుల్లోనే ఉందంట. వారి ఇళ్ళ ముందే బయట పెడతా. మంత్రులకు మధ్యవర్తులుగా కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారట. వాళ్ళ ఇంటి ముందరనే ఈ చిట్టా మొత్తం బయట పెడతారట. వాళ్ళకు ఐఏఎస్ అధికారులు వీళ్ళకు మొత్తం మధ్యవర్తులుగా పనిచేస్తారట. టీపీసీసీ కాదంట, అది T4C అంట. T4C అంటే తెలంగాణ కలెక్షను, తెలంగాణ కరప్షను, తెలంగాణ కమిషను, తెలంగాణ కాంగ్రెసు. ఈ ముచ్చట చెప్పేది వాళ్ళంటే బండి సంజయ్ సార్ చెప్తున్నాం ముచ్చట. మంత్రుల అవినీతి చిట్టా మొత్తం మీ దగ్గర ఉందంటే ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? జనాలకు కావాల్సింది ఏంది? మంత్రుల అవినీతి చిట్టా మొత్తం ఎప్పుడు బయట పెడతారా అని జనాలు అంతే చూస్తారు. బయట పెట్టారంటారు వీళ్ళు రాష్ట్రం పెట్టరు, రాష్ట్రం వాళ్ళు కేంద్రం పెట్టరు. వీళ్ళదంతా ఒకటే బ్యాచ్. ఎవరి కమిషన్లు వాళ్ళకు వస్తే ఆడికి చాలు. మా ముళ్ళ మాకు వచ్చింది అనుకో, దేశం ఎటుపోతేంది, రాష్ట్రం ఎటుపోతేంది, అంతకు మించింది ఏమైనా ఉంటుందా? ఈ ముచ్చట ఇవాళ ఇచ్చారు. మంత్రుల అవినీతి చిట్టా మొత్తం సిద్ధంగా ఉందన్నారు కదా. ఇప్పుడు కాదు, ఇంకా 2.5 ఏళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళకి అధికారం ఉంది కదా. ఈ 2.5 ఏళ్లలో మంత్రుల అవినీతి చిట్టా మొత్తం బయట పెట్టి లోపడేసే ఉపాయం చేయరి తెలంగాణ రాష్ట్రంలో. బండి సంజయ్ సార్ నిజంగా మనగాని మాట్లాడినారు అంటారు. కేంద్రంలో ఉన్న మినిస్టర్లు కూడా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర కేంద్ర మినిస్టర్ల చిట్టా మొత్తం మా దగ్గర ఉంది అవినీతి చిట్టా అని అంటారు. కాంగ్రెస్ వాళ్ళు అయినా బీఆర్ఎస్ వాళ్ళు అయినా ఎవరైనా కానీ బయట పెట్టే ఉపాయం చేస్తే గింతకంటే ఆయమన్న ముచ్చట ఇంకేముంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ దేశ రాష్ట్ర ప్రజలకు కానీ? ఇది ఏమైనా పేపర్ స్టేట్మెంట్ వరకు తప్పితే ఇది యథార్థంగా నిజంగా జరిగే ముచ్చట అయితే కాదులా.